చూడండి ఎట్లా తీసిన కండ్లు, బాబా సూపర్. చాలా అంటే చాలా టేస్ట్గా, తెల్లగా చూడండి ఎంత తీగుందో, ఫెంటాస్టిక్, అమేజింగ్. ఇది చూడండి, ఇది ఎక్సలెంట్, చాలా టేస్టీగా తిన్నాను ఇప్పుడే కడుపు నిండా. చూడండి నా కడుపు నిండా సీతాఫలం కాలే, ఎందుకంటే నేను ఈ విధంగా ఉంది కాయ ఇది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కలందర్, మీరు చూస్తున్నది వరల్డ్ ఫర్ వీలాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అడవి కొండల్లో, మన ఊరి కొండల్లో సీతాఫలం కాయల కోసం వేట. ఈరోజు ఇవాళ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, ఎప్పుడు ఎలాంటి చెట్లలో సీతాఫలం ఎక్కువగా దొరుకుతాయి అనే దానికోసం ఈ వీడియో చూస్తున్నాను. చాలా మంచి కాయలు పెనుకొండ ఊరిలో ఎక్కడ దొరుకుతాయి, ఏ కొండ మూలలో పెద్ద పెద్ద సీతాఫలం కాయలు దొరుకుతాయో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. పెనుకొండ కొండలో చుట్టూ కొండలే, ఏ కొండల్లో వెళ్తే సీతాఫలం ఎక్కువ దొరుకుతాయో, ఏ కొండల్లో పోతే సీతాఫలంగా దొరకవు, అది మీకు ఇప్పుడు చెప్పబోయే వీడియోలో మీకు తెలిసిపోతుంది. ఇంకా మొత్తం కొండలంతా వెతికితే చాలా చాలా పెద్ద పెద్ద కాయలు దొరుకుతాయి. చూడండి మొత్తం అన్ని మాగినగా చెట్లు ఎలా ఉంటాయి చూపిస్తా, సూపర్గా ఉంది. చూడండి మొత్తం అన్ని కాయలన్నీ ఇవే సైజు, చాలా పీకేసినాను ఇప్పుడే. ఇంకా పెద్దగా ఉంది కాయ, ఎక్సలెంట్. ఈ చెట్లు చూడండి సుమారుగా అంటే 100లో 50% అన్నీ కళ్ళు ఇడిచినాయి బాగా. చూడండి మొత్తం అన్ని కళ్ళు అడగానే పగడు చూడండి చాలా బాగా గుడ్లు ఇడిచింది. ఇక్కడ చూడండి కాయ అంటే ఇలా ఉండాలి, మొత్తం అన్ని కళ్ళు ఇడిచినాయి. చూడండి ఈ విధంగా ఉంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగా మాగుతుంది తొందరగా. ఇది ఇంకా బాగా కళ్ళు ఇడిచింది. ఈ విధంగా ఉండాలి కాయ అంటే, సూపర్గా ఉంటుంది. చూడండి సీతాఫలం అంటే ఇలా ఉండాలి. ఒకే ఒక చెట్లో దొరికిన కాయలని చూడండి, మొత్తం అంత కొండ ఎంత ఉందో, ఇంత పెద్ద కొండలో ఒకే ఒక చెట్లో పెద్ద పెద్ద మాగిన కాయలు ఉంటాయి. చూడండి ఇదంతా మాగిపోయింది, ఆటోమేటిక్గా అన్నీ తినేసినాయి జంతువులు. ఇప్పుడు చూడండి కండ్లంటే ఇసల్లా. ఇది చూడండి ఈ కాయ కూడా మాగిపోయింది, చెట్లోనే మాగిపోయింది కాబట్టి ఇంకా తినేసిన జంతువులు. ఈ కాయ చూడండి కండి ఇలా వేసింది, ఈ విధంగా ఉండాలి, చాలా తీయగా ఉంటుంది ఇది. ఈ చెట్లు సుమారుగా మా కండి వేసిన బాగుండే కాయలన్నీ. చూడండి ఏ విధంగా వేసిందో, చూడండి ఈ విధంగా ఉండాలి కాయలంటే, చాలా బాగుంటాయి. ఒకే ఒక్క చెట్టు అసలు మొత్తం అన్ని మాగిండేటివి కాయలు కానీ దొరకచ్చు, అన్నీ ఇట్లా కళ్ళు ఇడిచినవి కానీ దొరకచ్చు. ఈ కాయ కానీ అంతే. చూడండి ఇంత పెద్ద కొండలో మంచి ప్లేస్ తీసుకొని వచ్చేస్తే కన్నా ఒక సంచుడిగా అయితే బాగుంటాయి చాలా. చూడండి ఇది ఈ విధంగా ఇడిచినవి. చూడండి మొత్తం అంతా మాగిపోయిన కాయ పెద్దది, కోతులు గీతలు ఇక్కడ వచ్చినప్పుడు తినేసి ఉంటాయి. ఈ చెట్లు చూడండి ఇంకా సూపర్గా ఉన్నాయి, కండ్లు ఎట్లా ఇచ్చినాయి అంటే చాలా పెద్ద పెద్ద కండ్లు. చూడండి బ్యాగ్ ఏం తీసుకురాలేదు, లేదంటే కన్నా మొత్తం అంతా నిండిపోతుండే. చూడండి కండ్లు, ఇది చూడండి ఇంకా సుమారుగా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు పీకేసినాయి మొత్తం. అటు చూడండి కాయలన్నీ అవే, పెద్ద కాయ అంటే చాలా పెద్దగా, చాలా తీయగా ఉంటాయి అవి. చెట్లు సుమారుగా ఉన్నాయి చూడండి. బ్యాగ్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను తీసిపోయి. చూడండి ఇవన్నీ ఎలా తీసుకున్నా కదా అర్థం కాలేదు, మొత్తానికి ఏదో రకంగా తీసుకొని పోలా. మొత్తానికి చూడండి ఇక్కడ చిల్ల కడుపులో వేసుకొచ్చినాను టక్ చేసుకుని. ఎలా ఉందో ఐడియా కామెంట్ చేయండి. దొరికింది చాలా పెద్ద కాయ, ఎంత బాగుంది చూడండి,
సూపర్గా ఉంది. చూడండి, ఇక్కడ కొండపై నుంచి చూస్తే చెరువు, శివుడి విగ్రహం మొత్తం అన్ని కనిపిస్తాయి. కొన్ని పెద్ద పెద్ద కొండలు. ఇలా కొండకు వస్తే ఒక సంచు బ్యాగు తీసుకురావాలి, లేదంటే కోసుకొని మనం తీసుకొని వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. చాలా కండిషన్ చాలా బాగుంది. న్యాచురల్ ఫుడ్ ఇది. చెట్లు స్వయంగా పీకి మాగబెట్టి తింటే చాలా టేస్ట్ వేరు. చెట్లు ఇంకా బాగున్నాయి. కండ్లు చిన్న చిన్నవి చూడండి. ఈ చెట్లు అయితే నాకు మాగండి కాయ దొరికింది. చూడండి, చేతిలోనే పిసిగిపోతుంది. సూపర్. బాబా, చెట్లు మామిడికాయ టేస్ట్ వేరండి. ఇంకోటి కానీ మాగిపోయింది, జోగులు వేసుకుంటేనే అంతా అణిగిపోతుంది. ఇక్కడ చూసిన చెట్లు ఇంకోటి కానీ మాగిండికాయ దొరికింది. అమేజింగ్. చూడండి, చాలా టేస్టీగా ఉంది, చాలా రుచిగా ఉంది. చెట్లో కాయలు మగిన తింటే ఆ టేస్టే వేరు. ఈ ప్లేస్ అడ్రస్ మొత్తం క్లియర్గా ఇప్పుడు చెప్తాను. పెనుకొండలోని రాయలవారి కొండలు చుట్టూరా 3 కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో పోతే చాలా పెద్ద పెద్ద సీతాఫలంకాయలు దొరకచ్చు. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళాను, చాలా పెద్ద పెద్ద దొరికాయి. చెట్లు మాగిన కాయలు కానీ చాలా టేస్టీగా తిన్నాను ఇప్పుడే కడుపు నిండా. చూడండి, నా కడుపు నిండా సీతాఫలం కాలే. ఎందుకంటే నేను బ్యాగ్ ఏం తీసుకురాలేదు. నా తెలివితో టక్ చేసుకొని అందులో చాలా పెద్ద సీతాఫలంక తీసుకొచ్చి టక్లో పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇది ఒక ఏది తోచగా మనం పొద్దున్నే లేచినప్పుడు అప్పుడు అటు ఇటు వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఇట్లా నేను పోయి వస్తున్నాను. మీరు కూడా వెళ్ళాలి ఉంటే అటు వెళ్ళండి, మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి.